ఒక పార్టీ అధ్యక్షుడే పోటీ చేయటం మా ప్రతాపపురం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. అది 1,00,000 మెజార్టీ పైన వస్తుందండి. ఇక్కడ 1,00,000 లోపు అన్న వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు. 50,000 మెజార్టీ వస్తుంది. మెజార్టీ కూడా 50,000 1,00,000 ఈ లోపల అనుకుంటున్నామండి. 50,000 మెజార్టీ పైన సార్. పిఠాపురం అంటే ఇది తథ్యం రాసి పెట్టుకోండి. 1,00,000 మెజార్టీ రికార్డ్ చేసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏటి అన్నదే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలాగ అవి బిర్యానీలకి మందుకి డబ్బుకి జనాలు లొంగిపోతే ఎనస్తుంది ఇంకా పోద్ది. ఓటుకి మాత్రం నోటు తీసుకోకుండా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకున్నాం. ఈ ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా జనసేన పార్టీ రావాలండి. అందుకని తన్ని తరివేయడానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. పరిపాలన పెద్ద ఏం లేదండి. ఆయన వల్ల మనకు అలాంటి ఏమీ లేదు. ఈ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఆమె అయితే ఏమీ చేయలేదు. చేయకపోతే వేస్ట్ ఇంకా బంపర్ మెజార్టీ. ఇంకా పోటీ చేసిన కొంచెం గర్మంగా ఉందండి. ఎందుకంటే సీఎం రేంజ్ కదండి. సీట్లు తక్కువ వచ్చినా సీఎం రేంజ్ లో ఉన్నాడు. మంచోడికి ఎక్కడ రోజులు ఉండవు కదా, మంచిగా ఎక్కడ చూడు ఉండదు కదా. మాకు పవన్ కళ్యాణ్ అంతా చాలు మొత్తం అంతే. ఏ మంచి పని చేయగలదు సార్. మనిషి అలా యూత్ మాది ఏం లేదని మొత్తం వన్ సైడ్ అన్న తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్కి ఓటేస్తాం. ఏం ఉండదు. మాది మాత్రం మొత్తం గుద్దురు మాత్రం పవన్ కళ్యాణ్ తప్ప ఎవడో రారు. ఆడు వస్తాడు తగ్గింతాడు కదా అని చూసాం. అటు తగ్గేదే లేదు, చేసేది లేదు. రోడ్లు బాగాలేదు, ఎక్కడెక్కడ గోతులు ఉన్నాయా. ఇందులో వేసిన పన్నుల్లో వేసినవి మనం కట్టిన డబ్బులు మనకి ఎత్తున్నారు. జనాలకు అర్థం చేసుకుంటలేదు అంతే. మన జగన్ ఏదో ఇచ్చాడు, జగన్ బాబు గారు సబ్మిట్ ఇచ్చాడని కదా. జగన్ బొడ్లో రూపాయల సాక్స్ పేపర్ లోంచి ఎత్తున్నాడు, భారత సిమెంట్ లోంచి ఎత్తున్నాడు. ఆ బాబు గారు రూపాయలు ఎత్తున్నాడండి. జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద బాధేసి ఆ డబ్బునే పంచుతున్నాడు. ఓ సైడ్ ఏం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఒక సైడ్ ఏం వంగగీత గారు ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఇక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల మా పిఠాపురం ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే పార్టీ అధినేత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను చాలామంది అడిగాను. కాకపోతే పవన్ కళ్యాణ్ ముందుసారి చేసి 2 చోట్ల ఓడిపోయాడు పార్టీ అధినేత. కాకపోతే మన పిఠాపురంలో ఏదో రకంగా నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో జనాలు గతంలో 2 చోట్ల జరిగింది మాత్రం జరగదండి. ఇప్పుడు జనాలు పూర్తిగా మారారు. అప్పుడు ఏంటంటే ఆ టైంలో 2019లో ఎక్కువ వైసీపీ గాలి ఉంది కాబట్టి ఆ గాలి మీద ఈ విధంగా జరిగింది. కాకపోతే జనసేన పార్టీ కంపల్సరీ ఈసారి పిఠాపురంలో విజయకేతం బంపర్ మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో. అలాగే ఇంకో కారణం చెప్పవలసింది ఏంటంటే మన ఎస్పీఎస్ వర్మ గారు కూడా పూర్తి మద్దతు నిన్న తెలియజేశారు. మన నారా చంద్రబాబు నాయుడు గారి వర్మ గారు గురించి మీకు చెప్పాలంటే నాకు వర్మ గారు అంటే చాలా ఇష్టం. పార్టీలతో నాకు పని లేదు. వర్మ గారు వ్యక్తిగతంగా చాలా మంచారు. ఆయన చేస్తారంటే చేస్తారో లేదంటే లేదు. కాకపోతే ఈ పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేసి మన పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి బంగారు పనులు పెట్టి పంపిస్తారనే నేను చాలా ఆశిస్తూ ఉన్నాను. కానీ ఆశించడం కాకుండా ఆయన కూడా చేసి చూపిస్తారు. మెయిన్ ఆయన చేసే పని అది. ఆపోజిట్లో కూడా వైసీపీ వాళ్ళు ఓటుకి 10-20 ఇస్తామంటున్నారు. అది డబ్బు అన్నది నేను గతంలో వేరే టీవీ వాళ్ళు అడిగారు నన్ను. నేను జనాలు చెప్పేది ఏంటంటే ఓటుకు నోటు అన్నది చాలా ప్రమాదకరమైనది. ఇది అంటే సైనిడ్ అంటే టెర్రరిస్టులు ఒక మానవ బొమ్మకి వెళ్ళినప్పుడు ఈ సైనిడ్ వాడినప్పుడు టచ్ చేస్తారు, టేస్ట్ చూడకుండా చనిపోతారు వాళ్ళు. అదే పరిస్థితి. ఓటుకి నోటు తీసుకుంటే మాత్రం కంపల్సరీ ఓటుకి నోటు ప్లస్ మద్యం, అలాగే బిర్యానీలకి మందుకి డబ్బుకి జనాలు లొంగిపోతే సమాజం చాలా హీనస్థితి ఇంకా పోద్ది. దాని గురించి నేను చెప్పేది ఏంటంటే ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా, నేను సామాన్య ఓటర్ అని నేను నాయకుడి గట్ట కాదు, నేను ఓటర్గా చెప్తాను. దయచేసి ఓటుకి మాత్రం నోటు తీసుకోకుండా మన పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకున్నాను. ఖర్చు పెట్టవలసిన అవసరం లేదండి. ఇండివిజువాలిటీగా ప్రతి ఒక్కరు కూడా వేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఓటు వేయాలి అనే కాన్సెప్ట్. అంటే సినీ గ్లామర్ కావచ్చు, అదే ఆ పార్టీకి వేయడం అన్నది కావచ్చు, వేరే కావచ్చు. ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నిన్న నుంచి ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారికి
ఓటేసి గెలిపించాలి అనే ఉద్దేశంలో జనాలు ఉన్నారు. అంటే చిన్న పెద్ద అందరూ కూడా. తీసుకొచ్చి ఓట్లు చీల్చే అవకాశం ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు ఎలా అంటే అండి, ఈ రోజుల్లో ఎవరికి ఓటేయమని నేను చెప్పినంత మాత్రం మీరు మారరు కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎవరికైనా ఇండివిజువాలిటీగా నా ఓటు నేను వినియోగించుకుంటాను, నా ఇష్టం నేను వేసుకుంటాను అంటే నేను చెప్పినంత మాత్రం మీరు వేయరు కదా. అదేవిధంగా జనాలు ఒక డిసైడ్మెంట్ అయ్యి ఉన్నారు. ముద్రగడ గారు వచ్చి ఏమన్నా ఇంకోళ్ళు ఏమన్నా ఎవరు డిసైడ్మెంట్ వాళ్ళని మానుకోరు కదా. ఇప్పుడు నన్ను అడుగుతారండి, నేను ఖచ్చితంగా పోయినసారి వైసీపీ చేశాను. పోయినసారి వైసీపీ కంపల్సరీ, మామూలుగా కాదు చాలా. అదేవిధంగా ఇప్పుడు నేను జనసేన చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు సంతృప్తికరంగా కనిపించలే. అలాగని జనాలకి ఉపయోగపడినట్టు ఏం కనపడలేదు. అది గ్యారంటీగా అత్యధిక మెజార్టీతో అన్ని వర్ణాలు కలిసి గెలిపించడం ఖాయం. చాలా బాగుంటుందండి. ఈయనకి వంగగీత గారికి మేము చెప్పలేమండి. చెప్పలేమంటారు ఆవిడకి. ఈయనకి ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్? బాగుంటుందండి. ఎందుకంటారు అలాగా? ఇప్పుడు దాకా ఆన్ చేశారని నేను కూడా చూద్దానండి. అలా అంటారా? ఏంటి ఆయన అంటే నమ్మకం ఏంటి అంత నమ్మకం? పెద్దలకి ఏముందండి, ఇప్పుడు జగన్ వచ్చాడండి, ఒకసారి చూసాం. నేను పవన్ కళ్యాణ్ కూడా ఈసారి చూస్తాం. బాగుందండి. మంచి చేస్తారని అనుకుంటున్నారండి పేదలందరూ అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను కదండి పేదలందరూ. ఏం చెప్పలేమండి మరి అలా కూడా మంది. పరిపాలన పెద్ద ఏం లేదండి ఆయన వల్ల మనకు అలాంటివి ఏమి లేవండి. అలాంటివి ఏమి లేదు. ఏ పథకాలు ఇచ్చుకున్న వాళ్ళు ఇచ్చుకుంటారండి. మన భూస్వాముల అట్టలు తీసుకుంటారు పథకాలు. మాకు లేబర్ అట్టలు ఉంటుందండి కట్టబడి ఏం లేదండి. ఇక రోడ్డు మీద కూర్చొని రోడ్డు మీద అమ్ముకుంటాం మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. అదండి ఆశపరం. బాగోలేదండి. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకున్నాం. నమ్మకం అండి, నమ్మకం వదిలేండి. ఏం చేస్తాడు మంచి చేస్తాడని అనుకుంటున్నాను. అంత లేదు, పల్లెటూరు పని చేసుకుంటాం కదండి, మనకు అంత ఇదిగా ఉండదు. రావాలని కోరుకుంటున్నాం అందరూ. చాలా మంది అనుకుంటున్నారు, పెట్టేవాళ్ళు అందరూ అనుకుంటున్నారు. చెప్తారండి అంతా మనం చెప్పలేం కదండి. మనం పెద్ద చదువుకోలేదు. అది రావాలని కోరుకుంటున్నాం. మంచిగా ఉందన్న. మంచిది, చాలా మంచిది. 100% తగ్గుతారు. డౌట్ లేదు. లేదు ఆయనకి కంపల్సరీగా వెయ్యాలి. ఆయనకి ఆయన మంచి నాయకుడు అన్న. ఓడిపోలే అయిపోయిందానికి ఎందుకు లేండి. నెక్స్ట్ అయితే తర్వాత జరిగింది వాస్తవాలు వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు 100% వస్తారు, డౌట్ లేదు అందో. ఆయన అంటే నాయకుడు మంచోడు, చాలా మంచోడు ఆయన. ఒకప్పుడు చేసింది, ఇప్పుడు వేరు. ఇప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడే చేసింది ఆవిడ పిఠాపురాన్ని. ఇప్పుడు వైఎస్ఆర్లో అయితే ఏమీ చేయలేదు ఆమె అంటారు. 100% సార్, 100%. ఆయనకి వేయకపోతే వేస్ట్. ఇంకా మనుషులకి 100%. ఆయన వ్యక్తి మంచోడండి, వ్యతిరేకంగా మంచోడు, చాలా మంచోడండి. చేస్తాడు, 100% చేస్తాడు. అన్ని సమస్యలు ఉన్నాయి సార్. మొత్తం అంతా సమస్య తేడా మొత్తం అంతా ఉంది. రోడ్లని, ఇంకోటని, దేవస్థానాలని, మొత్తం అన్ని. ఆర్థిక సాయం కూడా ఇబ్బందులు ఉంది. మొత్తం అంతా చాలా ఇబ్బందులు ఉంది. 100% చేయాలి. ఆయన ఎత్తున 100% చేస్తారు. తీసుకొస్తారు, 100% చేస్తారు. 100 సార్ చేస్తారండి, డౌట్ లేదు. ఈ నేను వచ్చి ఉన్నది వస్తుంది చెప్పాలి. ఎవరన్నా మన జగన్మోహన్ ఉన్నా దింగి తెలియదు, ఇంకోటన్నా మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ మన వరగమూరి విషయంలో అయితే బాగా చేశారు, చాలా సూపర్. ఆయన వరమ్మ గారు అయితే ఫస్ట్ స్టార్టింగ్లో బీజేపీలో పెన్ను దొరవ గారు చేశారు. అప్పుడు కొద్ది పెద్దగా ఇబ్బంది అనిపించింది. అప్పుడే నాకు నచ్చలేదు. తర్వాత వంగగీత గారు వచ్చారు, ప్రజారాజ్యంలో ఆవిడ కొంచెం చేసింది. ఏదంటే మన సార్ చేయమన్నారని చెప్పేసి, మన సరంజ్ గారు చేయమన్నారని చెప్పేసి చేశారు, బాగానే చేశారు. తర్వాత ఈ వైఎస్ఆర్లో వచ్చిన తర్వాత ఆమె అయితే ఏమీ చేయలేదు, అంతే అసలు ఏమీ చేయలేదు. ఏమనిపించలేదు. అందినోడికి అనిపించింది, మనకైతే అందిన అనుకోని కాదు, అసలు ఏమి కాదు. డబ్బులు ఇస్తే పరిపాలన కాదన్నది అసలు రాజకీయంగా అది కాదు. అభివృద్ధి అన్నదే రాజకీయం, అంతే తప్ప డబ్బులు ఇస్తే ఏముంది, ఆ రోజుకి అవుద్ది, ఏమవుద్ది అది. సార్ 100% చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఆయనకి 100% డౌట్ లేదండి. సూపర్, మొత్తం బాగుండాలి.
100% అన్ని సంస్థలు బాగుండాలి. ఆర్థిక సాయం లేకుండా ఉన్న అందరి పట్టు ఉండాలి. చేస్తారైనా బంపర్ మెజారిటీ వస్తుందండి. అందులో డౌట్ లేదు. చేయకపోతే వేస్ట్ అండి. బంపర్ మెజారిటీ ఇంకా 100%. అందులో డౌట్ లేక ఇంకా అంత కూడా డౌట్ లేదు. రాజకీయం అంటే ఏం చెప్తామండి, ఏ ఉంటుంది జనం చెప్పలేం. బాగుండదు అంటే సీఎం రేంజ్లో ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్, అవుతా అయినా అవ్వచ్చు. మరి వంగగీత అంటే 2 సార్లు అయింది కదండి వాడు, ఇంకా 3వ చెప్పలేమండి. ఇంకా బోర్ ఏం కాదండి, కొత్త మనిషి కదా అతను. సీఎం రేంజ్ మరి పిఠాపురం చేస్తామండి మాట్లాడలేదు కదా. పోటీ చేసిన కొంచెం గర్వంగా ఉందండి. ఎందుకంటే సీఎం రేంజ్ కదండి, సీట్లు తక్కువ వచ్చినా సీఎం రేంజ్లో ఉన్నాడు. కానీ కొంచెం పిఠాపురం మారుతుందండి. ఇప్పుడు దాకా అభివృద్ధి ఏం లేదు. ఎవరు వచ్చినా మామూలు వాళ్ళ పనులు చేసుకుపోతున్నారు. అభివృద్ధి ఏముంది? ఉద్యోగాలు ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చేయండి చెప్పండి. చదువుకుని ఎంతోమంది చదువుకున్నారు బాబు, ఎంతో డబ్బులు ఇచ్చి చదువుతున్నారు. ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినారు. ఉద్యోగాల్లో పథకాలు ఇస్తారండి, ఇప్పుడు డబ్బులు ఇస్తారు. ఉద్యోగాలు అయ్యి చెప్పండి, పథకాలు ఇస్తాం సుఖం చెప్పండి. మీరు డబ్బులు ఇస్తారు, ఇప్పుడు ఖర్చు పెడతాం అయిపోతాయి. అదే ఉద్యోగం వస్తే కుటుంబం పోయించుకుంటాడు. మీరు చదివిస్తారు కదా పిల్లల్ని, ఎన్నో లక్షలు పెట్టి చదువుతున్నారు. ఉద్యోగాలు వాళ్ళకి అభివృద్ధి చేయాలండి. ఏమన్నా అభివృద్ధి ఏం లేదు. మారొచ్చును పిఠాపురం బాగా. ఎందుకంటే అంటే సీఎం రేంజ్కి వెళ్తున్నాడు కదా అతను. సీఎం రేంజ్లో మారొచ్చుని అనుకుంటున్నాను నేను. ఏముంది మరి అతను అదృష్టం పట్టేది. మనం జనం అయితే టాక్ అయితే మరి ఆయన వచ్చేలా కాపాడుతున్నాడు అంటాం. వస్తే 2,50,000 2,10,000 మంది మేడం మొత్తం ఓటింగ్ వస్తే 1,10,000 ఎంతో రావచ్చు అనుకుంటున్నాను. దగ్గర వస్తాయండి. అంతగా మాత్రం 2,10,000 వచ్చేవు అంటే మరి అందరూ కొంచెం కొన్ని వర్గాలు ఉన్నాయి కదండి. వస్తుందండి. ఏమనుకుంటే ఓటు వేస్తావు జనసేనకి వేస్తాం. చూడాలా వరం గారు ఉన్నారు కదా, వరం గారి గురించి కదా ఆయనకి ఓటు వేస్తాం. అది వంగగీత గారికి అయ్యాలంటే మనం ఏం చెప్తున్నానా, ఎవరెస్ట్ వారిది నాకు మాట్లాడి బాగానే ఉంటుంది. వేస్తారు. వరం గారు ఉన్నారు సపోర్ట్ కదా. మెజారిటీ ఎంత వద్దంటే ఏం చెప్పకూడదు. ఎవరిదే సార్ది పరిపాలన ఎలా అనిపించిందండి 5 సంవత్సరాలు? ఇప్పుడు బయటికి పర్లేదు అక్క. ఎక్కిన తర్వాత పడుదలతో ఉన్నారు కదా యువకులు అందరూ కాపులు అందరూ. దానికి మనం ఏం చేయగలదు? చేసిన కానీ మంచి ఉత్తరగతంగా ఉంది. జనసేన పక్క గెలిచేసి అందరూ మాత్రం డోట్లేదు. వంగగీత గారు పర్సన్ మంచి, కాకపోతే సీఎం గడ్ అంటే మన దగ్గరికి వస్తున్నారంటే మన పిడాపం బాడవల్ల పోదు కదా అంటారు. రూమర్స్ 100 చేస్తారు. మంచోడికి ఎక్కడ రోజులు ఉండవు కదా, అవునే కదా. మంచిగా ఎక్కడ చోటు ఉండదు కదా. ఆయన సొంత ఆస్తులు అమ్ముకొని రావాల్సిన అవసరం లేదు రాజకీయాల్లోకి. ఆయన దొబ్బే కావాలి, లజరీలు అయిపోయి కావాలనుకుంటే, అవునే కదా. సమస్యలు అంటే వచ్చిన నాయకులు ఎవరైనా కొద్ది చేయడం తప్ప కానీ పూర్తిగా చేసే నాయకులు ఎవరు లేరు. జనసేన పక్క సీట్ గెలుస్తుంది అన్న, అందులో డౌట్ లేదు. మెజారిటీ అన్నది మనం చెప్పలేం కానీ సీట్ పక్క చెప్పారు కదన్నా. న్యూస్ మీరు అడగడం కానీ చోటు ఉండదమ్మో. కార్యకర్తలు ఏమంటారు అదంతా పక్క ఏమీ లేదు. ఆయన బంగారం బిళ్ళలో ఇస్తానని ముందే ప్రెస్ మీట్ మాట్లాడారు. ఇంకా ఆయన గ్యారెంటీగానా నన్ను ఆల్రెడీ తాడేపల్లిగూడలో చంద్రబాబు నాయుడు గెలుచుకున్నారు చెప్పారు కదా. పక్కగా శోభయాత్ర సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలన్నా. ప్రజలు కూడా ఆలోచించాలన్నా, ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి అన్న. డబ్బు ఇది కావాలి అది కావాలి అది అని ఆశించే వ్యక్తి కాదు. మేమైతే పక్క జనసేన అన్న, అందులో డౌట్ లేదు. పక్కా గెలిపించాలి. ఇంకోటి లేడీ మహిళ మీద పోటీ పెట్టారని అంటున్నారు అన్న. 100 రూములు చుట్టిస్తారన్న. పోటీ అన్న తర్వాత ఎవరో నిలబెట్టాలి కదన్న. 170 స్థానంలో ఎవరో నిలబెట్టాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏరియాలో నిలబెట్టేంత దమ్ము ఎవరికి లేదు. వంగగీత గారు అంటే ఏముంది, మంచి వ్యక్తి కాబట్టి ఏదో నిలబెట్టారు. వంగగీత గారు కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు విమర్శించలేదు కదా. విమర్శించారా? మరి అది సపోర్ట్ చేస్తారంటున్నారు వైసీపీకి. ఇక్కడ ఎంతమంది సపోర్ట్ చేసినా జనసేనకి గెలడం పక్కా అన్న. ఆయన సపోర్ట్ చేయడం అన్న విషయం మీకు కూడా తెలుసు కదా.
సపోర్ట్లు అన్న సిగిపోతాయి అంటారు ఆయన ఇక్కడ. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల మతాలు చూడలేదన్న, అందరూ సపోర్ట్ చేస్తారు. అంటే ముద్రగడ్డ గారు ఇక్కడ వైసీపీ సపోర్ట్ చేయడం వల్ల అన్న ఏం చేయరన్న, ఆయన కూడా విమర్శించాడన్న. ఆ టైం రావడికి వ్యక్తిని బట్టి పోద్దన్న. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి వ్యక్తి కాబట్టి ఇంకే ఆలోచించిన అవసరం లేదు. పక్క అయితే పవన్ కళ్యాణ్ అన్న గారు పొడి చేస్తున్నారు, బాగుంటుందండి ఆయనకి. వైఎస్ఆర్ అదే రెండు వారి పోటపడిగా ఉన్నాడు, దెబ్బ తెప్పుకుంటాడు. ఎవరు ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉంటుంది అంటారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కువ ఉందండి, కాపులు కదండి. ఇక్కడ అక్కడ ఎవరో అది ఇష్టం బట్టి ఉంటుందండి, అంతేండి. ఎవరు అది ఇష్టం ఎక్క అంతే లెక్కి తప్పండి. అట్లా ఇద్దరు అలా ఉంది కదండి. మరి ఒక మనిషి రకరకాలుగా ఉంటుందండి. అతను ఒకటి నచ్చితే ఒకటి నచ్చపోవచ్చు. పరిపాలన కొంతమంది బాగాలేదు అంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు, అలా అంటున్నారు. మీరు తెలియాలండి. పిఠాపురం జనసేన వచ్చేస్తుంది. ఆయన పద్ధతి, ఆయన ఇది చాలా క్లారిటీగా ఉన్నది కాబట్టి ఆయన జనసేనలో నాయకుడు, బలమైన నాయకుడు అండి. ఆయన ఊరికాని ఊరు వచ్చినా ఏమొచ్చినా ఒక నాయకుడిగా ఆయన ఎదిగాడండి బాగా. అంటే మాకు పిఠాపురాన్ని చాలా ఇదిగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. చాలా ఇంకా మెజార్టీ కూడా 50,000 లక్ష ఈ లోపల అనుకుంటున్నామండి. అది ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పలేమండి. ప్రజలు ఎలా ఉన్నారనుకున్నారు, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు జనం కూడా. మీ ఆటో స్టాండ్ అండి ఇది. ఆటోలు ప్రతి ఒక్కరు వేస్తారు. సింపతి ఉంది కదండి మెయిన్. అంటే పవన్ కళ్యాణ్ అని ఒక స్టార్ ఇమేజ్ ఉంది కదా అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నామండి. వేద్దాం కదా అని చాలా ఇదిగా ఉంది మాకైతే. గెలిపిందాం అనుకుంటున్నాం ఇంకా అయిపోయా. ఇంకా పిఠాపురంలో సమస్యలు మామూలే కదండి. జనరల్గా అంటే రోడ్లు బాగుపడలేదండి. గోర్స్ నుంచి పిఠాపురం వరకు కూడా ఏ రోడ్లు కూడా బాగోలేదండి. చాలా గుంటలు ఇవన్నీ చాలా విపరీతంగా ఉన్నాయండి. ఆటోలు తిరగలేకపోతున్నాండి. అసలు ఒక 100 రూపాయలు వచ్చింది అనుకోండి, 500 రూపాయలు మళ్ళీ దానికే పెట్టవలసి వస్తుంది. దానివల్ల కొంచెం ప్రజలు కూడా బాగా చేస్తారు. అయినా వచ్చిన తర్వాత నాయకత్వం బాగుంటుందని అనుకుంటున్నాం. పూర్తిగా ఉంటుంది. గీత గారు ముందు చేశారు కాబట్టి ఏదో అనుకుంటున్నారండి. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అని ఖర్చు పెట్టుకోండి. అది ఎవరి ఇష్టం వాళ్ళది కదా. 10,000 20,000 వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చినా ఏం కాదండి. ఇస్తే తీసుకుని ఓటు మాత్రం అలా వేయరండి కంపల్సరీ. అంతే అండి. అదే ఓటు అయితే కంపల్సరీ వేయరండి. జనసేనకి వేస్తారు పక్కాగా. ఈ ట్రిప్కి అయితే పక్కాగా పవన్ వస్తాడండి, వచ్చి తీరుతాడు కూడా. అది 100% కూడా అది కన్ఫర్మ్ అండి. అందులో మనకి డౌట్ లేదండి. సూపర్గా ఉందండి సార్. ఏమో మనం చెప్పలేమండి, ఉన్నమాట చెప్తున్నాక బాగుందండి. ఇది చూద్దాం అనుకున్నాం, ఎవరో జగన్ గారిని చూద్దాం అన్నారు, చూశారు. అది ఏం చేశారు, మాకు ఏం చేయలేదు. ఇప్పుడు ఏముంది, పవన్ కళ్యాణ్ కూడా టిప్ చూస్తాం. చూసినట్టే ఇంకా చూస్తాం ఏమి ఉండదు. ఇంకా కంపల్సరీగా మొత్తం ఏదన్నా సరే పవన్ కళ్యాణ్ వస్తున్నాం సార్. అది పథకాలు ఇచ్చేమో పక్కన వస్తాం ఏం లేవు అన్నమాట. అవి ఇవ్వకపోయినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు పథకాలు. పిఠాపురంలో ఓటుకి 10,000 ఇచ్చేస్తారా? కాకపోతే తీసుకుంటారా డబ్బులు? అయితే తీసుకో, మాకు అక్కర్లేదండి డబ్బులు. మాకు పవన్ కళ్యాణ్ వస్తే చాలు మొత్తం అంతే. ఆ ఫ్యాన్స్ ఎక్కువ కదా, ప్రజలతో నెగ్గిందామని చూస్తున్నాం. ఫ్యాన్స్ మొత్తం అందరూ వేస్తారన్న. ఫ్యాన్స్ ఆయన వస్తుంది అనుకుంటున్నాను. మెజారిటీ మాత్రం మనకు తెలియదు కానీ మెజారిటీ వస్తుంది. ముందుగా ఆయన ఇక్కడ పోటీ చేయడం వల్ల మీరు ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు? మా సంతోషం ఉంది ఆయన పోటీ చేస్తే. దగ్గర గెలిపిందారు, ఓడింటారు గతంలాగా. బాగుంటుంది, నెగ్గింతాను. ఓడించారు కదా అప్పుడు. ఇప్పుడు ఏమన్నా ముందు సంవత్సరం కూడా ఇక్కడ పోటీ చేస్తే నెగ్గిందాం అని చూస్తామన్నా. ఇక్కడ పోటీ చేయకుండా జనసేన వస్తే బాగుంది అనుకుంటున్నాను నేను. పవన్ కళ్యాణ్ చేస్తాను ఆయన కంపల్సరీ. యూత్ మాని ఏం లేదన్న, మొత్తం 1 సైడ్ అన్న.
ఎవరిచ్చినా ఏమవుతుంది, ₹1,00,000 ఇచ్చినా కూడా అవదు. అవదు తీసుకోమని తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్కి ఓటేస్తాం. ఓకే తీసుకోవడం వన్ సైడ్ అవుతుందేనా నమ్మకమేనా మాకు పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ అనే కాదు ఇక్కడ అవుతుంది నెగ్గుతాడు. పరిపాలన అసలు ఏం బాగోలేదన్న. ఏమి వాలంటీర్ జాబులు వచ్చినా ఏముంది ఉపాయం ఏముందని వాళ్ళు ఏం చేస్తున్నారు. వాలంటీర్ జాబ్ వచ్చినా ఇంకో పని చేసుకుంటున్నారు కదా వాలంటీర్లు. వాలంటీర్లు పెట్టి పెడాపురంలో దగ్గర నోట్లేంటి ఏంటి పరిస్థితి వైసీపీకి ఏమవుదన్న మాది అంతా జనసేన కంపల్సరీనా 100%గా జనసేన పక్క ఏం పని అవ్వదు చేతిలో పని అవ్వదు కదన్నా. జనసేన రెండోసారేనా పవన్ కళ్యాణ్ ఈసారి కూడా కంపల్సరీ. ఆయన కోసం అంటే మా దేవుడు అన్న అతను తిరుగుతానా లేదండి ఇంటింటి వెళ్ళి తిరుగుతాం. బైకుల్లో ఏం చేసినాను కదా ఇంటింటికి తిరుగుతాం. గతంలో లాగా బైకులు రేట్ చేసి వెళ్తారా లేదంటే సార్ ఓట్లు అడుగుతారా? ఓట్లు అడుగుతాం. ఏ విధంగా అడుగుతాం బాగుంటుంది కదా పరిపాలన అని అడుగుతాం. ఎలాంటి వ్యక్తి అని చెప్తారు ఆయన జనాలు? మంచిగా అయితే ఏదైనా ఎలా చేస్తే లెవెల్లో ఉంటుంది ఏదైనా ఆయన వస్తే. వంగగీత ఉంది ముందే ఏం చేసింది తెలుసు కదా. ఆ రోడ్డు వేయలేదు కదా గేట్ అతల రోడ్డు. పిఠాపురం అయితే ఎందుకన్నా ఊరు వెళ్ళిన 10 పల్లెటూళ్ళు వెళ్తాయి అక్కడ రోడ్డు వేయలేదు. ఇంకేముంటుందన్నా వేస్తానండి వచ్చిన కొత్తలో జగన్ ఇప్పుడు ఎంత వేయలేదు. వంగ గీత వెళ్తుంది పెన్నిన దొరబాబు వెళ్తాడు ఇంకెవరైనా ఓడమ వెళ్తాడు ఇంకెవరే వేయలేదు ఆ రోడ్డు. ఆ రోడ్డు నువ్వు వెళ్ళోసారి చూడన్నా అయిపోతారనా చేస్తారనా అందువల్ల ఏముండండి చేస్తారు. ఆయన వచ్చిన రోడ్డు అంటే అయిపోద్దనా 100% ఆయన వచ్చిన మీ వేసుకోమని మేము ఎంచుకుంటాం. ఆయన వస్తే అది ఎంచుకుంటాం. ఆయన అయిపోయినా మా అంతా మీకు గెలిపిందానే పక్కగా. ఈసారి అయితే జనసేనకి వేద్దాం అనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మేము ఫస్ట్ ఓటు వచ్చింది. ఈసారి జనసేనకి ఓటు వేస్తున్నాం. మిసలు బద్దలేసిపోతే అంతే ఓటేస్తే అంతే అంతే అంటే అభిమానం అంతే. ఇంకా ఎందుకంటే చెప్పలేము. అది మాకు ఓటు రాలేదు కదా ఇప్పుడు. ఈసారి ఓటు వచ్చింది మా వంతు మేము ఓటు వేస్తాం జనసేనకి. పిఠాపురం అంటే ఇంకా 1 సైడ్ అనేది ఇంకా ఫుల్ మెజార్టీ వస్తుంది. ఫుల్ మెజార్టీ ఇంకా 1 lakh మెజార్టీ వస్తుంది. 1 lakh పక్క. పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాల్లో? అవి మాకు అంత అవగాహన లేదు పరిపాలన మీద. మాకు ఈ సంవత్సరం ఓటు వచ్చింది మేము జనసేనకి వేద్దాం అనుకుంటున్నాం అంతే. చూస్తున్నాం కదండి అంతే. ఆయనలోని అంటే అధికారం లేదు ఇప్పుడు అధికారం లేదు. అంటే అధికారం రావాలంటే మేము ఓట్లు వేయాలి కదా. అధికారం లేకుండా బోలేం చేశారని ఒక్కసారి అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీ వాళ్ళకి వదిలేస్తున్నానని. ఎలా ఉంటుంది అంటారు అధికారం వస్తాయనికి? మామూలుగా ఉండదని. ఊరొచ్చి పొడి చేస్తున్నారు కదా. ఊరుగానే పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ అడ్డ. ఇది ఒకప్పుడు మెగాస్టార్ అడ్డ, ఇప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ అడ్డ పక్కగా. ఫుల్ మెజార్టీ వస్తాను. 1 lakh మెజార్టీ వస్తాను. 1 lakh ఓటుకి ₹1,00,000 ఇచ్చినా మేము వేయాని. డబ్బు తీసుకుంటాం. ఓటు మాత్రం జనసేనకి వేస్తాం. జనసేనకి వేస్తాం పక్కగా. పిఠాపురం ఇప్పుడు వేరే రాష్ట్రాలు కానీ వేరే దేశాలు కానీ వెళ్ళినప్పుడు ఏ ఊరైనా అడిగితే కాకినాడ అని చెప్పేవాళ్ళని. ఇప్పుడు పిఠాపురం అని చెప్తాం. తెలుసు కదండి అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని. పవన్ కళ్యాణ్ నగ్గకన్నా పిఠాపురం బోలని పేరు వచ్చిందని. ఒకసారి నెగ్గితే మాత్రం మోతెక్కిపోద్ది. థ్యాంక్స్. పక్క పవన్ కళ్యాణ్ అని. పిఠాపురంలో వంగ గీత గారు ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ ఎవరేం చేసేదండి అక్కడ. నాకు కొంప కాలిపోయి పవన్ కళ్యాణ్ వచ్చినాడు. కొంప కాలిపోతే ఏదో పట్టించుకోలేదండి. నాకు ఉన్నది ఇల్లు లేదు ఏమి లేదండి. మా అమ్మగారు కాళ్ళు చేతులు లేవు కొలు కాపాడు అని పెంచుకుంటే సరిపోతుందండి. వీడికే వేస్తానండి పవన్ కళ్యాణ్ గారికి. ఇంకా అతనికే వేస్తాను. ఇంకా రాని పోనీ ఇంకా అతనికి నేను అనుకున్నా వేసేస్తాను అంతే. బాగుంది చాలా. వంగ గీత అన్నది దానికి కొద్దిగా బాగాలేదైన పరిస్థితి. అది ఏంటంటే వంగ గీత అన్నది చేసేది ఒకలా ఉంటుంది. చేసింది తిరుగుతుంది. డ్రైవర్స్ కాలనీ రోడ్డు పోయి అప్పుడే అన్నలైందో. ఇప్పుడు వచ్చి వంగ గీత తిరుగుతుంది. వెన్నం దొరబా తిరుగుతారు. వీళ్ళందరూ తిరుగుతారు. కానీ తిరిగిన రోడ్డు అన్నది చూసుకోవాలి. ఇప్పుడు వచ్చి గెలిపించారు. ఒకసారి జగన్ చూడమన్నారు చూసాం అయిపోయింది.
ఇంక ఈసారి కూడా ఈయన అని ఇంక పవన్ కళ్యాణ్ అయితే ముందే చూడాలి. అసలు ముందు చూసింది అందరూ ఓట్లన్నీ అన్నీ చాలా బాగా జరిగాయి. ఏంటంటే కావాల్సింది ఏంటనుకున్నాం, ఆయన వచ్చాడంటే కొద్దిగా మాకు అన్నీ కొద్దిగా లేవులు అవుతాయి. అది నమ్మకం అంటే మాకు నమ్మకం, మా పెడాపురం నమ్మకం పవన్ కళ్యాణ్, ఇంకెవరు లేరు. ఇంకో వార్డని చెప్పేస్తాం ఖచ్చితంగా. అంతే, దాని పవర్ చాలా ఉంది మాకు. అంత అలా కుదరడానికి కూడా రైట్గా ఇంకా దద్దలు అడిపోవాల్సింది ఈసారి ఇంకేదైనా సరే వస్తుందని మొత్తం అందరితో కెపాసిటీ గుద్దుద్దని. అలాంటిది ఏం లేదన్న, ఏం ఉండదన్న. మాది మాత్రం మొత్తం గుద్దురు మాత్రం పవన్ కళ్యాణ్ తప్ప ఎవడో రారు అంతే. నాకు ఓటు అదే వచ్చింది, నేను అదే గుద్దుతాను. నాకు అప్పుడే 4 సంవత్సరాలు బట్టి నేను చూస్తున్నాను. నేను ముందుసారి కూడా కాలస్కి వేసాను, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వేస్తాను. నాకు మాత్రం అది మాత్రం గెలిపించి బాధ్యత మొత్తం మొత్తం చుట్టుపక్కల మాదే గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ వస్తాడు. ఇంక రెండో ఉద్దేశం ఎవరో రాలేరు కూడా గేట్ దాటి. ఈ దైద్రం 100 దాకా బట్టలు నొక్కారా చాలేనా? ఏ బట్టలు అయ్యి నొక్కిది బట్టలు అనుకున్నావా, లేకపోతే ఏమైనా పాలు పెతకడం అనుకున్నారా? ఏంటంటే అది కుదరం ఏంటని ఎవరన్నా గుద్దేస్తారు. ఎందుకు ఏ సంటి పిల్లడు గుద్దేస్తాడు, దాని కుదరం పని ఏంటి? అది కాదు. నాకు కావాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ వస్తాడు, రోడ్లు చూసుకుంటాడు, అన్నీ కూడా చేసి పద్ధతి కూడా బాగుంటుంది. ఆ పద్ధతి బాగుంటుంది. అది జగన్ చూసేయండి ఒకసారి అన్నీ లాగారు, చూశారు. ఎక్కడే శాండాలని దైద్యం కూడా. గ్యాస్ బండ్ రేట్ ఏంటి, మైదా రేట్ ఏంటి, నేను చేసి బేకరీ అన్నది. గ్యాస్ బండ్ రేటు, బేకరీ రేట్ ఏంటి, మైదా రేట్లు అసలు పెరగదు పని ఏంటి? ఆడు వస్తాడో తగ్గింతాడు కదా అని చూసాం. అటు తగ్గేది లేదు, చేసేది లేదు. బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, బాగుంటుందంటారు ఆయనకి, వీడికి వంగ గీత గారికి? రెండు దెబ్బగా ఉంటాయండి. దెబ్బకుంటా ఉంటారు. ఈయనకి ఎలా ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగానే ఉన్నదండి. తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు ఆయన? ఉంటాయండి, పిఠాపురం ఉంటుంది అనుకున్నాను. వేస్తారంటారు జనాలు ఓట్లు? పల్లెటూరులో కూడా ఇంకా ఎక్కువ ఉన్నదండి. ఎందుకంటారు ఆయన ఏం చూసేస్తారు ఆయన ఓట్లు? ఈసారి కూడా అంటే కోపలు వేదారు అన్నట్టుగా అనుకుంటున్నా. జనాల్లో పబ్లిక్ టాక్ ఉంది. క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తారా, ఇలా మంచితనం చూపిస్తారా ఆయన మీద? అంటే ఈసారి కోపలు వేస్తే ఎలా ఉంటుందని ఉద్దేశంగా అందరిలో ఉన్నదండి. అదండి కోపడని వేస్తారంటారు. అదండి, అది పిఠాపురం ఏమైనా చేస్తారో కోపలు కదా అని ఉద్దేశం అందరిలో ఉన్నదండి. గెలుస్తారంటారా ఆయన ఈసారి గెలుస్తారని నమ్మకం ఉన్నది. ఏమంటున్నారని జనం ఏమంటున్నారు? మీ దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు. అదే ఈసారికి చూద్దారా ఎలా ఉంటుందో, మన కోపలు కదా ఉన్నారు. ఇసుబి కొండారం, ఇసుబిల్లి, ఎండపిల్లి అని అయ్యే కూడా ఎక్కువ ఉన్నాయి. చుట్టుపక్కలంతా కూడా పరిపాలన ఎలా ఉందండి 7 సంవత్సరాల్లో? జగన్ గారిదా పథకాలు అవి బాగానే ఉన్నాయి, కానీ అన్ని రేట్లు మాత్రం బాగా విపరీతంగా. రోడ్లు బాగోలేదు, ఎక్కడెక్కడ గోతులు కింద ఉన్నాయి. పొడగేడు దగ్గర మొన్న వేసారు ప్యాచీలు, అవి మొన్న వేసారు ప్యాచీలు. అవి మన పంట గోతుల్లో పడిపోయాయి. ఆ గేట్ ఈతల కూడా ధరలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. కిరాణా కొట్టు మీద 500 అట్టుకుని వెళ్తుంటే ఏం రావట్లేదు. ఇబ్బందులు పడ్డారు 7 సంవత్సరాల్లో. పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం గెలుస్తారంటారు. ఏంటి పిఠాపురంలో వంగ గీత గారు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుందండి ఇద్దరికి? ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఎట్టు వెళ్ళిపోతారు సార్. ఎందుకంటారు అంత నమ్మకం ఏంటి? నమ్మకం అంటే అండి మనోడు పెద్ద క్యాండిడేట్ కదండి. పెద్ద క్యాండిడేట్ అంటే గతంలో 2 చోట్ల ఓడిపోయారు అంటున్నారు. ఓడిపోయినా సార్ ఏంటండి, ఇక్కడ ఇప్పుడు జగన్ గారి నుంచి ఉన్న, చంద్రబాబు నుంచి ఉన్న కంపల్సరీ అవుతారు. అలా ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ నెక్కుతారండి పిఠాపురాన్ని. 50,000 మెజార్టీ పైన సార్. అంత ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది సార్. అది మీకే తెలుస్తుందండి. ఏ మంచి పని చేయక్కలేదు సార్, మనిషి అలాంటి కంపల్సరీ నెక్కుతుంది సార్. క్యాస్ట్ కోసం కదా సార్, అదంతే రేంజ్ ఇంకా అలాగ వెళ్ళిపోద్ది అంతేండి. చాలా బాగుంటుంది సార్, పిఠాపురంలో చాలా బాగుంటుంది సార్. బాగుంటుందండి. వాళ్ళు ఓటుకి 20-30 ఇస్తానంటున్నారు, మరి తీసుకుని వేస్తారా? ఏం కాదు సార్, ఇంకంతా జనసేన అండి. ఇంకా పిఠాపురం డబ్బులు ఎత్తే కంపల్సరీ తీసుకుంటారండి. ఎందుకు తీసుకోరండి? జనసేనకి ఎత్తారండి కంపల్సరీ అండి, అందులో డౌట్ లేదండి. పవన్ కళ్యాణ్ సార్ ఇంకా అందులో డౌట్ లేదండి. భారీ మెజార్టీతో నెక్కుతారండి, అందులో డౌట్ లేదండి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బాగుంటుందండి. పిఠాపురం ఆయన అందరూ చూస్తాం. ముందు వాళ్ళని గీత గారికి ఓటేసాం, ఆవిడని ఎమ్మెల్యేగా ఎక్కించుకున్నాం. వరం గారు ఉంగరం గుర్తు మీద ఓటేసి ఆయన్ని
అసెంబ్లీ పంపించుకున్నాం. ఈసారి పెండుం దొరబాబు గారిని కూడా నెగ్గించుకున్నాం వైఎస్ఆర్లో. ఈసారి మరి ఆయన్ని కూడా నెగ్గించుకుందాం కదా అనేసి ఒక ఆశపడుతున్నాం. తర్వాత ఏలేరు కాలం ఒకటే, బ్రిడ్జి ఒకటే. తర్వాత ఈ లైన్లోని ఇక్కడ ఒకటి బిల్డింగ్ కట్టారండి. అది ఎందుకు కట్టారో తెలియట్లేదు, పడగొట్టేశారండి. ఏ పక్కన మన ఇది వేసారు ఏంటి, మన సెంటర్ రోడ్ ఉంటుంది కదా, దీన్ని సెంటర్గా లైటింగ్ పెట్టారు కానీ అటు ఇటు రోడ్లు డెవలప్ చేయలేదండి. బాగా ఇరుకైపోయిందండి. ఎవరు పడితే ఒక ఆటో వెళ్తే, ఒక బస్సు వెళ్ళినా, ఒక ఆటో వెళ్ళినా మనిషి అంత తిరిగిపడి చచ్చిపోవడం తప్ప దానికి దారి లేదు, దెబ్బ లేదు. ఎవడో పట్టించుకునేవాళ్ళు లేడండి. తర్వాత ట్రాఫిక్ కూడా ఎక్కువ పెట్టాపరండి, అది ఒకటి. తర్వాత బాగా కొంచెం ఈ ఏంటంటారు వర్క్ కూడా తక్కువ, ఎవరికి కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళకే కాదు అందరికీ ఇబ్బంది. అది ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా కంట్రోల్ చేసి డిపార్ట్మెంట్ పట్టించుకుంటే బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఏంటండి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అలాంటివి జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరినీ చూసాం కదా, గీత గారిని చూసాం, దొరబాబు గారిని చూసాం, రాజు గారిని చూసాం. సార్ పవన్ కళ్యాణ్ గారు చూద్దామండి, తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళు చూసాక ఈయన్ని కూడా చూడాలి కదా సార్ మనం. ఆయన పోటీ ఇప్పుడు మన అదృష్టవంతుడు అండి, ఆయన పోటీ చేస్తాం అంటే మరి చూడాలి కదా ఒకసారి ఆయన్ని కూడా అంతే. మరి అదే అనుకోవాలి కదా. నిన్న వర్మ గారు ఒక మాట ఇచ్చారు, ఆయన సపోర్ట్ చేస్తారని. టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారు లోకల్గా? టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కలిసే ఉన్నారండి, ఎవరికి విభేదాలు లేవు. ఏంటండి వర్మ గారు కూడా ఆయన మంచి వ్యక్తే, కాదంటలేదు. ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తల ఉద్రేహం మీద కొంచెం ఆ రోజు వాళ్ళు తగలబెట్టేవారు అన్నీ చేశారు, కానీ తర్వాత వాళ్ళు చలబడిపోయారండి. ఏమి లేదు చివరి వరకు ఉంటుంది, లేకపోతే లేదు. ఆయన నిలబెట్టుకుంటే ఉంటుంది, లేకపోతే మనం చెప్పలేం కదండి. గెలుస్తారండి. లక్ష లోపు అన్న వెళ్ళచ్చు, పైకన్నా వెళ్ళచ్చు, అంతే రావచ్చు. ఇక్కడ సాక్షాత్తు ఒక పార్టీ అధ్యక్షుడే పోటీ చేయటం మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. అది పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజార్టీ పైన వస్తుందండి. ఇక్కడ వైసీపీ ఎన్ని కుట్రలు పన్నా, వైసీపీ పార్టీ వాళ్ళు ఎంతమంది తీసుకొచ్చినా, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేకపోతే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కానీ ఎంతమందిని దింపినా, ఎన్ని డబ్బులు పంచినా కూడా ఇక్కడ గెలిసే పార్టీ జనసేన పార్టీ అండి. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇది ఆధ్యాత్మిక క్షేత్రం, స్వయంభుగా దత్తాత్రేయుడు పుట్టినటువంటి నేలండి ఇది. అలాగే పురోహితిగా అమ్మవారు 10వ శక్తిపీఠం ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుపుతానన్నాడు ఈ మన పిఠాపురం నియోజకవర్గాన్ని. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చారంటే నిజంగా ఇది దేశంలోనే ఒక గొప్ప క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దుతారు పవన్ కళ్యాణ్ వస్తే. ఇలాంటి మహాపుణ్యక్షేత్రంలో ఆయన రావడం నిజంగా పిఠాపురాన్ని ఎక్కడికో తీసుకుని వెళ్తారండి ఆయన. బీజేపీ జనసేన కూటమిలో మా పిఠాపురాన్ని వెనకబడిన పిఠాపురాన్ని ముందుకు తీసుకెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు సాయశక్తిలా మాకు అభివృద్ధి చేస్తారని చాలా నమ్మకంతో ఉన్నామండి మేము. ఆయనకి మెజార్టీ కూడా 1,00,000 మెజార్టీ తగ్గకుండా వస్తుంది. ఇది మాకు కూడా ఎలాగే చెప్పారు, చాలా జనం ఓడించారు. ఈసారి పిఠాపురం అలాంటి జరుగుతుంటారా సార్? ఇక్కడ డబ్బులు తినే వాళ్ళు ఎవరో లేరండి. భీమవరం అంటే అక్కడ వేరు, భీమవరానికి గాజువాకతే వేరు. 2019 ఎలక్షన్ వేరండి. పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. ఇప్పుడు చూసారు ఆయన్ని ఎలా నిలబడుతున్నారు లేదని చూసారు. మీరు చూద్దరు కానీ అది భీమవరం కానీ గాజువాక కానీ మెజార్టీ రేపు పొద్దున్న మీకు కౌంటింగ్లో తెలుస్తుందండి. ఇక్కడ 1,00,000 మెజార్టీ తక్కువ రాకుండా వస్తుంది. ఇక్కడ బీజేపీ తెలుగుదేశం వర్మ గారు కూడా సపోర్ట్ ఉన్నారు. మా అందరికీ చాలా ఆనందం వేసిందండి. ఆయన ఇండిపెండెంట్గా పెడతారేమో, ఓట్లు చేస్తారని భయపడ్డాం. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారని వర్మ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. వర్మ గారు సపోర్టే ఉంటుందా లేదంటే కార్యకర్తలు కానీ ఆ టీడీపీ క్యాడర్ కానీ సపోర్ట్ ఉంటుందంటారు చివరి వరకు? సార్ రాష్ట్రం అంతా ఈ వైసీపీ పాలనలోని ఎక్కడో ఒక బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో తీసిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా జనసేన పార్టీ రావాలండి. అందుకని 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఒక దొంగని తరివేయడానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. మొత్తం 150 సీట్లు పైసలకు ఈ కూటమికి వస్తాయండి. పైన బీజేపీ వస్తుంది, ఇక్కడ 3 పార్టీలు కలిపి వస్తాయి. వైసీపీ అనే పార్టీని తరివేయడానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. ఈ రాష్ట్రం బాగుండాలంటే ఈ కూటమి పార్టీ గెలిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతిదానికి పన్ను వేయడం, అధిక ట్యాక్సులు వదిలి చేయడం, కరెంటు బిల్లులు కట్టడం. చాలామంది అనుకునేది ఏంటంటే పెన్షన్లు ఇచ్చేస్తున్నారు, అమ్మఒడి ఇచ్చేస్తున్నారు, అవి ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నారండి. మన డబ్బులు మనకే తీసి పెడుతున్నాడు. అందరూ ట్యాక్సులు కడుతున్నాం, ఇంటి పన్ను, చెత్త పన్ను, కుళాయి పన్ను, అన్ని పన్నులు వేసి ఆఖరికి మరుగుదొడ్లు కూడా పన్నులు వేసినటువంటి చెత్తకు కూడా పన్నులు వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి మనకు ఉండడం మాకు దౌర్భాగ్యం.
పైగా బటన్ నొక్కాను నాకేస్తారు జనం ఓట్లు సిద్ధం అంటున్నారు ఆయన. ఏ బటన్ నొక్కాడండి ఆయన? అది నొక్కి నొక్కి ఆ బటన్లు అరిగిపోయి ఉంటాయి. బటన్ వల్ల ఆయన ఇచ్చిన నవరత్నాల్లో ఒక రత్నం కూడా ఏది అమలు అవ్వలేదు. మద్యపానం నిషేధం అన్నాడు. నిజంగా కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి చాలామంది జనాలను చంపేశాడండి ఈ జగన్మోహన్ రెడ్డి. కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఎన్నో బ్రాండ్లు పచ్చి మందుని తీసుకొచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశాడు. భూమ్ అని రకరకాల మందులు తీసుకొచ్చి పచ్చి మందులు తీసుకొచ్చి జనాలను చంపేసినట్టు వ్యక్తి జగన్మోహన్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి అండి. మద్యపానం నిషేధాన్ని అని చెప్పి ఎక్కడ నిషేధించాడండి మద్యపానం? అదే మద్యపానం ఏర్లై పారించాడు. సొంత మందు సొంతంగా అమ్ముకుంటున్నాడు. అది కూడా ఫోన్పేలు కట్టలేదు, డైరెక్ట్ క్యాష్. అది లెక్కలేయండి ప్రభుత్వానికి. మద్యం తగ్గించడానికి అలా చేశానని ఆయన అంటున్నారు. మద్యం తగ్గించినాక దొంగ మందులు తెచ్చాడా? ఈ యాసిడ్ పవర్ ఉన్న మందులు తెచ్చేసి 20 రూపాయల మందుని 150, 200 అమ్మి జనాల ప్రాణాలను తీసుకున్నాడు. ఎవరో మద్యం తాగేవాళ్ళు కానీ తాపీ మైతులు కానీ సన్నకారు రైతులు కూడా ఎవడో ఓట్లు వేయరండి జగన్మోహన్ రెడ్డి. ఒకసారి రోడ్లు చూసుకోండి ఎలా ఉన్నాయి పరిస్థితి, ఎంత దౌర్భాగ్యతలు ఉన్నాయి రోడ్లు. సార్ పిఠాపురం పవన్ కళ్యాణ్ వస్తే చాలా మేలు జరిగిద్దండి. మా పిఠాపురాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆల్రెడీ ఇక్కడే ఇదే ఉప్పాడ సెంటర్లో మాట ఇచ్చారు ఆయన వారాహి మీద వచ్చి. పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురాన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్పారు. దీనికి సహకారం పూర్తిగా బీజేపీ సహకారం ఉంటుందండి. పిఠాపురానికి గెలిచిన తర్వాత మీరు చూద్దరు కానీ అభివృద్ధి ఎలా ఉంటుందో, ఏ రేంజ్లోకి తీసుకెళ్తారన్నది చూద్దరు కానీ మీరు అందరూ కూడా. సార్ 100కి 200% మార్పు రావాలని కోరుకుంటున్నారు. మాకు పవన్ కళ్యాణ్ రావడం కూడా చాలా ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ నోటలుగా కొంతమంది బయటకు తిరగకపోయినా కూడా చాలామంది ఆడపడుచులు కానీ పెద్దలు కానీ ఇప్పుడు దాకా పిల్లలని కూడా అలా కదండి. ఒక 80 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలు కూడా పవన్ కళ్యాణ్ చూడాలి. పవన్ కళ్యాణ్ వస్తే మార్పు వస్తుంది. ఆయనకి తెలుసండి. కొన్ని వందల మంది రైతులకి తన సొంత డబ్బులు కష్టార్జితాన్ని తీసి రైతులకు పంచిపెట్టినట్టు వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. ఎవడిచ్చాడండి? ఏ పార్టీలు ఇచ్చాడండి? పేద రైతులు డబ్బులు ఇచ్చాడు. ఇవాళ ఎవరన్నా చనిపోతే సభ్యత్వం చేయించుకుంటే 5 లక్షల రూపాయలు స్పాట్ కేసు ఇస్తున్నారండి. ఎవరు ఇచ్చారండి ఇప్పుడు దాకానే? ఏ పార్టీ ఇచ్చింది? అది కూడా ఒక సీట్ లేని పవన్ కళ్యాణ్ ఈ అన్ని రూపాయలు ప్రజలు పెట్టాడండి. ఏ పార్టీ అయినా పెట్టింది అలాగా? అధికార పక్షంలో ఉన్న పార్టీ కూడా ఎవరికి రూపాయలు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఎవరికైనా రూపాయి ఇచ్చింది చూసారా మీరు? ఎవరికైనా రూపాయి జనాల డబ్బులు దోచుకుంటుంటుంది తప్ప ఎవరికైనా రూపాయి పెట్టింది లేదు. పవన్ కళ్యాణ్ దాని కష్టార్జితంతో ఎక్కడో ఒక రూపాయి తీసుకోకుండా దాని సొంత డబ్బులు కష్టపడి రైతులకు పంచిన వ్యక్తి మహానుభావుడు అండి. ఏ అధికారం లేకపోయినా రైతులకు అన్ని డబ్బులు పంచాడంటే ఇవాళ రేపు పొద్దున అధికారంలోకి వస్తే రైతులు ఎంత బాగుపడతారో. మెయిన్ రైతాంగం బాగుపడాలంటే జనసేన పార్టీ రావాలండి. ఈ కూటమి పార్టీ గెలిస్తేనే రైతులకు మేలు జరిగిద్ది. చివరగా వైసీపీ 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు ప్రజలందరూ? ఏముందండి, ఒక 30 సీట్లు 20 సీట్లు వస్తాయి. రాదండి. అంటే ఆయన డబ్బున్న పార్టీ కాబట్టి ఆయన ఇప్పుడు 1000 కోట్లు 200 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టచ్చు. అదే అభివృద్ధి చేయమన్నాడు, రోడ్లు వేయమనండి. జనాల డబ్బులు పంచి సోమరపోతులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ కూడా రాజధాని లేకుండా చేశాడు. పోలవరం పూర్తి కాకుండా చేశాడండి. ఏమీ చేయకుండా జనాలకు డబ్బులు పంచితే ఓట్లు వస్తాయని ఒక ఏదో స్ట్రాటజీ ఒకటి మొదలుపెట్టి జనాలకు డబ్బులు మేపుతున్నాడు. ఆంధ్ర రాష్ట్రం ఇంకా వెనకబడిపోవడం కాదంటే ఇంకా ఓటుకి నోటు తీసుకునే ఎదవబోతుకుంటం వల్ల రాష్ట్రం బాగుపడలేదండి. ఈ డబ్బులు తీసుకునే జబ్బు ఎప్పుడైతే తగ్గిద్దో అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. ఆడు 5,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు. సంవత్సరానికి అంతా మనం లెక్కేసుకుంటే కనీసం రోజుకి 10 రూపాయలు కొడుతుంది. ముష్టి ఇస్తున్నాడు. ఆ ముష్టి తీసుకుని ఓటు వేస్తున్నారు. సార్ మందు కానీ అలాగే బిర్యానీ ప్యాకెట్లు కానీ ఏమీ పంచకుండా పవన్ కళ్యాణ్ ₹1 కూడా పంచకుండా స్వచ్ఛందంగా 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుంది. రికార్డ్ చేసి పెట్టుకోండి. ₹1 కూడా ఆయన పంచడం. ఆయన ఎప్పుడు కూడా డబ్బులు కానీ మందుకు కానీ ఎప్పుడు దూరం అండి. స్వచ్ఛందంగా జన సైనికులు ఎప్పటికి ఎవరి కాదు ఎక్కడ మీటింగ్ పెట్టినా జన సైనికులు కూడా చాలా స్వచ్ఛందంగా ఉంటారండి. ఎవరి డబ్బులు వాళ్ళకి వచ్చి పెట్టుకుని వెళ్తారు తప్ప ఎప్పుడు రూపాయి ఆశించింది ఉన్నది జనసేన కార్యకర్తలండి. ఎక్కడ డబ్బులు తీసుకోరండి. ఏ పార్టీ అయినా ఇస్తే తీసుకుని, ఎందుకంటే బోల్ ట్యాక్సులు బోల్ కరెంటు బిల్లు కట్టారు. జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చినా తీసుకోండి, తప్పు లేదు. ఆ ఓటు ఏదో పవన్ కళ్యాణ్కి వేయండి. ఎందుకంటే మీరు కట్టిన కరెంటు బిల్లు చూసుకోండి. ఇవాళ ఒక్కొక్క కరెంటు బిల్లు 150, 200 వచ్చి ముసలి వాళ్ళకి చిన్న గుడిసెల్లో ఉండే వాళ్ళకి ఇవాళ 800, 900, 1000 రూపాయలు వస్తుందండి. ఆ పెన్షన్ ఇచ్చాను అంటున్నాడు, ఈ కరెంటు బిల్లు లాగేస్తున్నాడు. నిత్యావసర వస్తువులు ధరలు చూడండి ఎంత అలా మండిపోతున్నాయో. నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయే ధరలు. ఇందులో వేసిన పన్నుల్లో వేసినవి మనం కట్టిన డబ్బులు మనకి ఎత్తున్నాడు. జనాలకు అర్థం చేసుకుంటలేదు అంతే. మన జగన్ ఏదో ఇచ్చాడు, జగన్ బాబు గారు సొమ్మిటి ఇచ్చాడని కదా. జగన్ బొడ్లో రూపాయల సాక్స్ పేపర్లోంచి ఇస్తున్నాడు, భారతీయ సిమెంట్లోంచి ఇస్తున్నాడు. ఆడు బాబు గారు రూపాయలు ఇస్తున్నాడండి. జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద బాధేసి ఆ డబ్బునే పంచుతున్నాడు. జనం మారి ఓట్లు ఎప్పుడైతే వేసారో అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇంకా మన డబ్బులు వస్తాయి, 2,000 వస్తున్నాయి, అమ్మ కూడా వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి మనం ఇప్పుడు కూడా ఓట్లు అమ్ముకుంటే ఆంధ్ర రాష్ట్రం ఇంకా వెనక్కిపోయే అవకాశం ఉందండి.
దయచేసి అందరూ కూడా మా ఓటర్ మహాశైలికి ఒకటే విజ్ఞప్తి అండి. చివరిగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నామండి. ఇక్కడ దత్తాత్రేయ స్వామి దయ వల్ల ఆ దత్తుడు మీద మన ప్రమాణం చేసి మరీ చెప్పారు పవన్ కళ్యాణ్ నేను అభివృద్ధి చేస్తానని. దత్తుడు ఆశీస్సులతోనే ఇక్కడ నేను పోటీ చేస్తానని కూడా గత కిందట సంవత్సరం కూడా ఆయన వారాహి యాత్రలో కూడా చెప్పారండి. అలాగే మెజార్టీ కూడా 1,00,000 పైన వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏ తిరుగులేదు, 1,00,000 మెజార్టీ దాటి వస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఒక రేంజ్లో ఉంటుంది. అది మా పిఠాపురం ఎక్కడికో తీసుకెళ్తారు. సంపాదించుకోవడం ఎవడో కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేయడు. అందరూ కష్టపడి సంపాదించిన వాళ్ళు అందరూ కూడా జనసేన కూటమికే ఓటేస్తారండి. ఇది తథ్యం రాసి పెట్టుకోండి. 1,00,000 మెజార్టీ రికార్డ్ చేసి పెట్టుకోండి. ఇది 50,000 మెజార్టీ వస్తుంది. పవన్ కళ్యాణ్ మీద మమకారం బట్టి ఆయన బాగా సర్వీస్ చేస్తారు కాబట్టి సొంత అధికారం లేదు కదా ఆయనకి ఇప్పటి వరకు. అవును, పవన్ కళ్యాణ్కి మంచి గుడ్ విల్ ఉంది. ఆయన సొంత డబ్బులతో ఇంట్లో డబ్బులు తెచ్చి రాజకీయం ఖర్చు పెడతాడు కాబట్టి గుడ్ విల్ ఉంది ఆయనకి. 1000%. టీడీపీ సపోర్ట్ ఉంటుందంటారు పూర్తిగా? ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. వర్మ గారు బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాల్లో? చాలా దారుణంగా ఉంది పిఠాపురం. అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? ఏం లేదండి, జీరో. ఎలాంటి సమస్యలు ఉన్నాయంటారు? చాలా సమస్యలు ఉంది. ఇంకా ఎలా ఉప్పాడ రోడ్ ఒకటి, బ్రిడ్జ్ ఒకటి, సాములకోట పిఠాపురం రోడ్ ఒకటి చెప్పుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. 1000% న్యాయం జరుగుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు సైడ్ ఏమో వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరికి బాగుంటుంది అంటారు? గతంలో పోటీ చేసేదే పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే ఈ సెంటర్లోనే అయినా అభయం ఇచ్చారు శ్రీపాదవల్లుడికి, కానీ చేయడం మానేశారు. చేయడం మానేయడం వల్ల శ్రీపాదవల్లుడు అభయం ఇచ్చి చేయడం పానేయడం వల్ల 2 చోట్ల ఓడిపోయారు. కానీ అదే తప్పు చేయకుండా సార్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ నియోజకవర్గమే కాదు, టౌన్లో ఉన్న ప్రజలు కూడా చాలా సరదా పడుతున్నారు. అందులోకి పిఠాపురం ఓట్లు వేసి ఓళ్ళే సరదా పడతాం అంటే ఆనందపడుతున్నారు. నేను సరదా పడుతున్నారు, ఆనందం. ప్రతి ఒక్కరిలో కూడా ఒక రకమైన ఆనందం, వైబ్రేషన్లో ఉన్నారు జనం. ఏంటి ఎంతోమందిని చూసాం, ఏది లేదు. ఇప్పుడు సార్ వస్తే నాలుగు మార్పు వస్తుంది ప్రజలకే అని అనుకున్నారు. ఇక్కడ చదువుకున్న యువత, ఇక్కడ బాగా అభివృద్ధి లేని పిఠాపురం ఇది. ఎవరో చేశారు అన్నారు కాబట్టి మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎన్న నాగేశ్వర గారి టైంలో పెద్దగా ఏమీ లేదు. అప్పుడులో గ్రాంట్లో ఈ తర్వాత కొంచెం వర్మ గారు చేశారు. అంతగా గ్రాంట్లు లేని ఎవరు చేస్తారో. ఇప్పుడైతే ముందుసారి శేషకుమారి గారు చేశారు. 10 రోజులు ఇచ్చారు సీటు, 12 రోజుల్లోనూ. ఆవిడ ఏదో కొంచెం తిరిగింది, అయినా 28,011 ఓట్లు పడ్డాయి. అది సార్ మీద అవమానం చెప్పున పడ్డాయి, అంతేగాని ఇక్కడ ఓళ్ళ మీద కాదు. అయితే ఆవిడ ఇన్ఛార్జిగా కొనసాగింది. చేసిన అన్నాలు తిరిగి ఆవిడ చానాల వరకు చేసింది. ఆవిడ తీసేశారు, ఉదయ శ్రీనివాస్ గారిని పెట్టారు. ఉదయ శ్రీనివాస్ గారు కూడా అయినా కూడా బాగానే ఉంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ అభివృద్ధి రావాలంటే సార్ రావాలా. పిఠాపురాన్న ఒక కేంద్రం కింద ఆయన నిర్ణయించి ఇక్కడ పరిశ్రమలు రావాలా, ఇక్కడ చదువుకున్న యువతకి జాబులు రావాలా. చాలా బాధపడుతున్నారు. మా నియోజకవర్గం ఎలా ఉందంటే చదువుకున్న పిల్లలు, ఆడపిల్లలోనే మగ పిల్లలోనే వాళ్ళకు జాబుల్లో. కానీ ఆ లోటు తీర్చాలంటే ఒక దేవుడి రూపంలో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ఇది కేంద్రం కింద పిఠాపురాన్ని తయారు చేసి పైనుంచి నిధులు తెచ్చి, కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇది ఒక కేంద్రం కింద తయారు చేసి ఇక్కడ అందరికీ జాబులు వేయించి పవన్ కళ్యాణ్ గారు ఏటన్నదే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగో, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలాగ అవ్వి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ చేస్తారంటారు. ఇంకా 100కు 100% పిఠాపురం గ్యారంటీ. ఎంత తక్కువ చూసినా ఇప్పుడు ఉన్న పర్సెంటేజ్ మీద ఒక 90,000 1,00,000 ఓట్లు వస్తాయి. ఇప్పుడు వర్మ గారు కూడా కలిసారంటే ఇంకో 5,000 పెరగచ్చు అని మేము. వాళ్ళు ఓటుకి 30-40 ఇస్తాం అంటున్నారు. ఎంత ఇచ్చినా తినేసి ముందుసారి ఏమన్నారో మేము వెళ్ళిన క్యాన్సింగ్ మేము బయట అనుకునేవారు పొకారెడ్డి ముందుసారి ఓసారి జగన్ చూద్దారన్నారు. ఇప్పుడు అదే జనం అందరిని చూసాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటు ఎందుకు వేయకూడదు, ఏతే కదా మీకు తెలిసింది ఆయన ఏంటి అని ఇప్పుడు ప్రజలు అంటున్నారు. ప్రజలు అంటే మేము అంటున్నాం. దాన్ని బట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడమే కాదు, ఇక్కడ ఇది కేంద్రం కింద చేయడం అన్నది ఆయన బాధ్యత. ఇక్కడ జనాలు అందరినీ వాళ్ళని చూసి వాళ్ళ బాధలు చూసి అర్థం చేసుకుని పరిశ్రమలు ఇక్కడ పెట్టి ఇక్కడ యువతకి
ఒక మంచి స్వచ్ఛమైన జీవితాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. ఖచ్చితంగా ప్రతి జనసేన కూడా మేము గ్రౌండ్ లెవెల్లో బాగా కష్టపడతాం. అదే లేదు లేదు ప్రతి అవ్వాతాతతో జగన్ గారు అన్నట్టు ప్రతి అవ్వాతాతతో ఖచ్చితంగా ఎంతాం. ప్రతి గ్రౌండ్ లెవెల్లో కంపల్సరీ కష్టపడతాం. ఆయన చెప్పారు కదా మొన్న భీమవరం అదే మన మంగళగిరి ఆఫీస్లో పిఠాపురం నుంచి ఎప్పుడు 2014 నుంచి పిఠాపురం పోటీ చేయమని ఆయన చెప్తున్నారంట పెద్దలు ఎవరో. అప్పటి నుంచే ఉంది కానీ ఈసారి కన్ఫర్మ్ చేశారు. ఖచ్చితంగా నెక్కుతారండి. ఎంత ఇచ్చినా ఏం పని అవుదండి. ఇన్నాళ్ళ 2024 కదండి, తీసుకుంటే తీసేసుకుంటారు, తప్పే ఉంది. 20 గ్యారంటీగా కళ్యాణ్ గారికి అయితే నొక్కుతారు. ఓటు గ్యారంటీ వేయరండి, సైలెంట్ ఓటింగ్ కంపల్సరీగా ఉంటుంది. టీడీపీని సపోర్ట్ నిన్న వస్తుంది కదండి, వరం గారు కూడా కలిసిపోయారు, పెరిగిపోద్దండి. ఇంకా మెజార్టీ ఇంకా చూడక్కర్లేదు. మెజార్టీ ఏం చెప్పగలదు, మెజార్టీ అయితే భారీ ఎత్తున వస్తుంది. వంగ గీత గారు అవ్వదు, ఆవిడ కూడా ప్రజారాజ్యం నుంచి వచ్చిన వ్యక్తే కదా, వీళ్ళు పెట్టిన పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కదా, ఇంకా ఆవిడకేం అవ్వదు. ఎలాంటి సమస్యలు ఉన్నాయంటారు? సమస్యలు అంటే ఇక్కడ మాది డ్రైవర్స్ కాలనీ, అక్కడ బ్రిడ్జ్ది ఒక ప్రాబ్లం ఉంది, అక్కడ రోడ్డు బాగోలేదు, డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదు. ఇంకా వాటర్ మా కాలనీ అంతా వాటర్ అసలు సరిగ్గా రాదు. భూమికి గొయ్యలు తీసుకుని 2 అడుగులు అందులో పట్టుకుంటారు లేడీస్ అందరూ బిందులు. అది అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుందండి. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు సైడ్ ఏమో వంగ గీత గారు పొడి చేస్తున్నారు. ఎవరు బాగుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ బాగుంటుందండి. ఎందుకని అంటారు? కొత్త మళ్ళీ అది కూడా చూడాలనండి. చూడాలనా లేదంటే ఆయన దేశ చేస్తాడని నమ్మకం అంటారా? ఉన్నదండి. ఈ ఊరు కాదంటారా? ఈ ఊరు కాకపోయినా చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటారు అంత నమ్మకం? ఎందుకంటారు? మన కాపాడు కదా అని మా అభిమానం అండి. అది అభిమానం చేస్తారంటారా? చేస్తాను. ఈవిడ వంగ గీత గారికి వంగ గీత గారు ఇంత మునుపు బాగా చేశారని చేయలేదని అనకూడదు. ఈ ఆవిడనైతే అన్నాక సరిపోవండి, బాగా చేశారు. కాకపోతే పార్టీ మారింది కనుక ఆవిడ చేయమండి, మామూలుగా ఈవిడ చేస్తామండి, పవన్ కళ్యాణ్ చేస్తామండి. అంతే బాగా ఇదేనండి. జంషాన్ కానీ ఇంక అంతా కూడా మారిపోయారు. ప్రతి ఒక్కరు ఇంకా అదే మాట, అందరూ అదే మాట అండి. పవన్ కళ్యాణ్ అండి చేస్తారండి. రావాలి కదా, దిగాలి కదా, రంగంలో దిగితే అప్పుడు ఎలా చేయాలన్నది అప్పుడు చెప్తారు. వంగ గీత గారు ఉన్నారు, ఇంత మునుపు వచ్చారు, ఎలా చేయాలో చేశారు. అదే పొజిషన్గా ఇప్పుడు మామూలుగా వీడ ఇప్పుడు వచ్చాడంటే ఆవిడ కంటే ఎక్కువ చేస్తాడు. చేస్తారు, వస్తుందండి, మెజార్టీ వస్తుంది. ఇదైతే కంపల్సరీ వస్తుందండి. నాకు తెలిసి పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం మా పిఠాపురం నుంచి వర్మ గారు 68,000 ఓట్లతో ఓడిపోయారు. పెండిన దొరబాబు గారు 83 ఓట్లతో గెలిచారు. ఇంకా మాకిరెడ్డి శేషకుమారి గారు అయితే 28,000 ఓట్లు వచ్చాయి. ఏ వ్యక్తి తెలియకుండా ఎవరికి పరిచయం లేని మాకిరెడ్డి శేషకుమారి గారు పిఠాపురాన్న మినిమం 30,000 గెలిచారు. అలాంటిది ఒక పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం అంటే ఎవరికి తెలీదు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి తెలీదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల పిఠాపురం కోడే కోస్తుంది. ఇప్పుడు ఎక్కడికైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మనం, అవునా, ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడు నోట్లో నలిగితే పిఠాపురం నియోజకవర్గం మీద అంతా పడ్డది దృష్టి. అది కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలిచి మెజార్టీ ఉన్న మెగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది పిఠాపురం. అలాగే మా వంగ గీత గారు కోసం చెప్పాలంటే ఆవిడ కూడా వ్యక్తి మంచిదే. ఆవిడ యాక్చువల్గా ఆవిడైతే ప్రజారాజ్యం టైంలో అయితే ఆవిడ గెలిచింది, 1 సైడ్ చేశారు ఆవిడని. ఎందుకు గెలిచింది ఆవిడ చిరంజీవి గారు మెగా ఫాలోయింగ్ వల్ల గెలిచింది, అవునా. అదేవిధంగా చూసుకుంటే డేటా పార్టీ అధినేత అంటే చూసుకో, పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురాన్ని పోలంత అభిమానం ఉంది ప్రజలకి. అండ్ లాస్ట్ టైమే పోటీ చేస్తానే ఆయన మిస్టేక్ చేశారు. ఈసారి సర్వే ప్రకారం ఆయన కరెక్ట్ వేలేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా చూసుకోకపోయినా మన పిఠాపురం డెవలప్మెంట్ ఖచ్చితంగా ఒక సీఎం క్యాండిడేట్ అయినా, లేకపోతే ఒక మన సీఎం క్యాండిడేట్ అనుకోకపోయినా సరే మనం ఒక పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవడం వల్ల పిఠాపురం అభివృద్ధి చెందుతుందని మా ఉద్దేశం. అంతే. ఓడించాలని చాలా కుట్రలు చేస్తున్నారు. ఓటికి 30,000 10,000 అంటున్నారు. తీసుకుంటారు మీరు? డబ్బులు అంటే అన్న పవన్ కళ్యాణ్ గారు జీరో మనీతో పొలిటికేషన్ చేస్తున్నారు అంతా. అంటే ఏంటంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా డబ్బులు పంచడం అనేది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే డబ్బులు పంచాలి, చేయాలి అన్నది లేదు. ఆయన దగ్గర బడ్జెట్ లేదు. మెయిన్
ఆయన పంచరు, వైసీపీ వాళ్ళు పంచుతానన్నారు ఆయన ఓడించడానికి. ఆయన పంచారండి, ఎవరు పంచుతారో పంచిన అన్నీ పుకార్లు తప్పే ఉండదు. ఓటుకు నోటు ఓటుకి 30,000 కొంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? అలాంటిది ఏం జరగదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, మన పిఠాపురం రాజకీయం ఏదైనా సరే. నా వయసు 24 సంవత్సరాలు. నేను ఒకసారి ఓటు నాకు ఇప్పుడు రెండోసారి వచ్చింది. కానీ మా తల్లిదండ్రులు చూస్తాం కదా అందరినీ. పిఠాపురం నియోజకవర్గంలో పైన ఒకటికి వెళ్తే కింద ఒకటికి వెళ్తుంది. ఏ నియోజకవర్గంలో చూసుకున్నా సరే అధికార పార్టీ కూడా వస్తే ఇక్కడ ఒకటి వేరే వస్తుంది. అలా చూసుకున్నాడంటే వర్మ గారికి టికెట్ ఇవ్వలేదు తెలుగుదేశం. ఇండిపెండెంట్ గెలిచి 90,000 మెజార్టీతో గెలిచారు. ఒకగానొకప్పుడు తుప్పలు పడిహారు 50,000 మెజార్టీ వచ్చింది ఇండిపెండెంట్ గారికి. మన రాష్ట్రంలో ఎవరికి రాదు అలాగా. అంత మెజార్టీ వచ్చిందంటే వర్మ గారికి చూసుకోండి ఎంత గొప్పదో పిఠాపురం. పిఠాపురం ఉన్న ప్రజలు ఎలాంటి చూసుకోండి ఆదరిస్తారు. అలాగని ఎవరైనా ఎగిరితే వాళ్ళని కింద దొక్కుతారు పిఠాపురం ప్రజలు. మీరేం చూసుకోక్కర్లేదు. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి లేదు అట్లేదు, ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. నేను చెప్పేది ఏంటంటే పక్కగా పవన్ కళ్యాణ్ గారికి 1000 ఓట్ల మెజార్టీతోనే సరే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి వెళ్తారు. అటు ఎన్ని రూపాయలు ఖర్చు పడే ఒక్క ఓటుతో తేడాతో కూడా పవన్ కళ్యాణ్ ఎగ్గే అవకాశం ఉంది అక్కడ. వాళ్ళు ఎన్ని రూపాయలు పెంచిపడేనండి. అంటే నేను ప్రత్యేకంగా ఏం కాదు, నేను చెప్పేది ఏంటంటే నేను వైసీపీ యొక్క లబ్ధిదారుని. నేను మా ఇంట్లో వాళ్ళు మా తల్లిదండ్రులు వైసీపీకి ఓట్లు వేస్తారు, నేను వైసీపీకి ఓటు వేస్తాను. ఉన్నమాట చెప్తున్నాను. ఏంటంటే ఒక వైసీపీ లబ్ధిదారుని కాబట్టి చెప్తున్నాను. అలాగే పిఠాపురం నియోజకవర్గం ఊరు అభివృద్ధి చెందితే నాలాంటి కుర్రోళ్ళు చదువుకున్న వాళ్ళకి ఏమైనా కంపెనీలు కానీ ఇండస్ట్రీలు కానీ తేవడం ఇలాంటివి ఏమైనా ఉంటాయని ఒక ఆశ అంతే. అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే క్రియేట్ చూసుకుంటే మీకే తెలిసిపోతుంది. సర్వేలో మేము చెప్పక్కర్లేదు. 100% అంతా అటువైపు ఉంటుంది. ఉన్న 90% అంతా ఇటు పక్క ఉంటుంది. నేను చెప్పను మ్యాక్సిమం ఆయనకు ఉందండి. నేను చెప్పడానికి నోటితో అందరూ చెప్తారు కానీ కుర్రోళ్ళు ఉన్నారు. పెద్దోళ్ళ నిర్ణయం కూడా ఉంది. కుర్రోళ్ళు అంటే ఏదో ఓటు రాలేదు వాళ్ళకి ఇలా అనుకుంటున్నారు. అలాంటిది ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఉంది పవన్ కళ్యాణ్ గెలిపించాలని. అలాగే ఇది కూడా కాపు నియోజకవర్గం ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ గారి వైపు ఖచ్చితంగా మొక్కు చూపిస్తారనే నాకు ఆలోచన. మాత్రమే వేస్తారా లేదంటే పెద్దలతో కూడా అయిపోయిందారా ఓట్లు? యూత్ మాత్రం అంటే యూత్ అనేది అలా అనుకున్నారు. కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారు, ఆయన ఓడిచ్చేద్దాం అనుకుంటున్నారు. కానీ పిఠాపురం ఉన్న ఫాలోయింగ్ వేరు, మెగా ఫ్యామిలీకి ఫాలోయింగ్ వేరు. ఆ లెక్కలు చూసుకుంటే ప్రజారాజ్యంలో గెలిచిన వంగగీత గారు వేరు. ఆవిడ చూసుంటారు మీరు ఎప్పటికైనా సరే. ప్రజారాజ్యం వంగగీత 10 చిరంజీవి గారు గెలిచిన వాటిలో పిఠాపురంలో వంగగీత గెలిచిందంటే చూసుకోండి. అంటే మెగా ఫ్యామిలీ ఈజీగా నెగ్గుతారు. చిరంజీవి గారు నిలబెట్టిన టికెట్ నెగ్గిందంటే అలాంటిది పవన్ కళ్యాణ్ గారు నిలబడితే నేను చెప్పేది అంటే ఫ్యాన్గా ఏంటంటే ఒక ఓటు మెజారిటీ అయినా సరే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నెగ్గుతారు. అంటే నేను ఎన్ని రూపాయలు పెంచి పెట్టినా ఒక్క ఓటు తేడాదని పవన్ కళ్యాణ్ నెగ్గుతారు. అది మరి